Good morning, students. Welcome to Kartikeya IAS Academy. Welcome for today's session of Hindu editorial analysis on July 13, 2021. So today's topic is power of scrutiny. Let us see the vocab of the article. Inquisitorial, conferred through legal system. Nuance, fine. Transgress, beyond limits. Discordance, lack of agreement. Scrutiny, to check. Summon, call for. Let us see today's newspaper, students. Let us move on to the page number 6. You can see on the top left corner the article, the power of scrutiny. So power of scrutiny is nothing but recently what happened. Facebook of India Vice President Ajit Mohan. So Ajit Mohan, Vice President of Facebook అన్న వాళ్ళు కొన్ని సమన్స్ ఫేస్ చేస్తున్నారు ఢిల్లీ అసెంబ్లీ నుంచి. దట్ టు ద కమిటీ ఫర్ పీస్ అండ్ హార్మనీ, అసెంబ్లీ కమిటీ ఫర్ పీస్ అండ్ హార్మనీ అనే కమిటీ ఈయనకి అంటే చాలాసార్లు సమన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు, దేనికి రిలేటెడ్ అంటే ఢిల్లీ రయోట్స్కి రిలేటెడ్. సో రీసెంట్గా ఢిల్లీ రయోట్స్ అయ్యాయి కదా 2020లో. ఆ ఢిల్లీ రయోట్స్ అయిన టైంలో చాలా కంటెంట్, మిస్ఇన్ఫార్మ్డ్ కంటెంట్, ఫాల్స్ కంటెంట్ లేదా వైలెన్స్ని ప్రొవోకేట్ చేసే కంటెంట్ కానీ చాలా కంటెంట్ని డిలీట్ చేయమని చెప్పి లా అండ్ ఆర్డర్ మన ఢిల్లీ గవర్నమెంట్ కోరింది. కానీ ఫేస్బుక్ యజమానులు దాన్ని డిలీట్ చేయలేకపోయారు. డిలీట్ చేయలేకపోవడమే కాదు, ఆ కంటెంట్ని పుల్ అవుట్ చేయలేదు. ప్లస్ ఆరిజినేటర్ ఆఫ్ ద కంటెంట్ను కూడా ఫైండ్ అవుట్ చేసి ఇన్ఫార్మ్ చేయమన్నారు, అది కూడా చేయలేదు. యాజ్ దే ఫెయిల్ టు డూ దీస్ టూ థింగ్స్, to find out the traceability, to find out the originator of the content, and to pull out the content from the social media platform. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఆ కంటెంట్ని డిలీట్ చేయమని చెప్పడం జరిగింది. అది చెయ్యకపోవడం వల్ల ఆ యొక్క ఫేస్బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్ మీద సమన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని అజిత్ మోహన్ ఏమని కంటెంట్ చేస్తున్నారు, దిస్ ఈజ్ ఓవర్ రీచ్. ఢిల్లీ అసెంబ్లీ యొక్క ఓవర్ రీచ్ ఎందుకు, బికాస్ ఇట్ కమ్స్ అండర్ ఐటీ రూల్స్. వీఆర్ రెగ్యులేటెడ్ ఆర్ వీఆర్ గవర్న్డ్ త్రూ ఐటీ యాక్ట్ ద్వారా మేము గవర్న్ చేయబడతాం. సో వీఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంటర్, నాట్ ఢిల్లీ అసెంబ్లీ కంట్రోల్లో మేము లేము. సో ఢిల్లీ అసెంబ్లీ అవసరం లేకుండా ఓవర్ రీచ్ చేసి మమ్మల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని అజిత్ మోహన్ గారు క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, దిస్ ఈజ్ నాట్ ద ఇష్యూ ఆఫ్ లా అండ్ ఆర్డర్, దిస్ ఈజ్ ద ఇష్యూ ఆఫ్ గవర్నెన్స్. సో ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. మీకు కొన్ని రూల్స్ చెప్పి దాని ప్రకారంగా దాన్ని డిలీట్ చేయమన్నప్పుడు అక్కడ వైలెన్స్ని ప్రొవోకేట్ చేసే విధంగా, వైలెన్స్ని రెచ్చగొట్టే విధంగా ఉండేటప్పుడు అటువంటి ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయమని ఢిల్లీ గవర్నమెంట్ గవర్నెన్స్ దృష్ట్యా అడిగినప్పుడు ఏం చేయాలి, దాన్ని డిలీట్ చేయాలి. అలా మీరు డిలీట్ చేయకపోవడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకుందండి. అలా అజిత్ మోహన్ గారి క్లెయిమ్ని సుప్రీంకోర్టు పక్కకు తోసేసింది. లెట్ us see into the article. This is the background of the article. Let us see what article is saying about the power of scrutiny. Yes, Delhi Assembly is having power to check. Scrutiny అంటే ఏంటి, టు చెక్. అవును, ఢిల్లీ అసెంబ్లీకి గవర్నెన్స్ త్రూ చెక్ చేసే అవసరం ఉంది, ఆ పవర్ ఉంది అని సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ చేస్తుందండి. సుప్రీంకోర్టు హ్యాస్ స్ట్రక్ ఏ బ్లో ఫర్ ఇన్క్విజిటోరియల్ పవర్స్ అంటే లీగల్ పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్స్ అగెన్స్ట్ సోషల్ మీడియా కంపెనీస్. అయితే లీగల్ పవర్స్ ఆఫ్ లెజిస్లేచర్స్ని ఎవరు బ్లో చేస్తున్నారు, సోషల్ మీడియా కంపెనీస్. సో సోషల్ మీడియా కంపెనీస్ ఎప్పుడైతే బ్లో చేస్తుందో అటువంటి లీగల్ పవర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ని, అటువంటి వాటిని సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. సో కంటెంట్లోకి వెళ్తే యూ కెన్ సీ హియర్ ఇన్ ద ఫస్ట్ టాపిక్, ఫస్ట్ లైన్, he is saying that Supreme Court of India's verdict last week upholding the authority of a committee of Delhi Assembly to summon a senior official of Facebook is an extremely nuanced అంటే వెరీ ఫైన్ రికగ్నైజేషన్, అంటే చాలా సూక్ష్మంగా చాలా బ్యాలెన్స్డ్గా సుప్రీంకోర్టు రికగ్నైజ్ చేసింది. దేన్ని, ఎక్స్టెంట్ ఆఫ్ పవర్స్. ఎవరి పవర్స్, స్టేట్ అసెంబ్లీ యొక్క పవర్స్.
సో స్టేట్ అసెంబ్లీ యొక్క పవర్స్ని చాలా ఫైన్గా డిఫైన్ చేసింది, చాలా ఫైన్గా డిఫైన్ చేసి కమిటీ సమన్ చేయడం కరెక్టే అని సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది, అప్హోల్డ్ చేసింది సమన్స్ని. ద క్వశ్చన్ మార్క్ అబౌట్ ద పవర్స్ అరోజ్, ద క్వశ్చన్ మార్క్ about the powers arose in the first place because Facebook, whose India Vice President Ajit Mohan was repeatedly summoned by Delhi's Assembly's Committee on Peace and Harmony on the subject of the Delhi riots of 2020, argued before the Supreme Court that this was a case of overreach. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, సో ఢిల్లీ రయోట్స్ కేసులో అజిత్ మోహన్ గారిని అసెంబ్లీ సమన్ చేసింది. సో సమన్ చేయడం అన్నది ఢిల్లీ అసెంబ్లీ యొక్క ఓవర్ రీచ్ అంట అని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు. ఎందుకు అలా ఓవర్ రీచ్ అంటున్నారు ఆయన? అండ్ దట్ ఢిల్లీస్ లా అండ్ ఆర్డర్ కేమ్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఆల్రెడీ నేను జిఎన్సిటిడి యాక్ట్ని డిస్కస్ చేయడం జరిగిందండి బిఫోర్ క్లాసెస్లో, బిఫోర్ వీడియోలో. మీరు ఈ వీడియో ఎండింగ్లో మీకు జిఎన్సిటిడి యాక్ట్ అనేది ప్రాపప్ అవుతుంది. ఆ యాక్ట్ కొంచెం దాని డీటెయిల్స్లోకి వెళ్తాయి. ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఢిల్లీ అండర్లో ఏముండదు, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్ అండ్ పోలీస్, ఈ 3 సబ్జెక్ట్స్ ఢిల్లీ కంట్రోల్లో ఉండదు. సో దీనికి సంబంధించిన యాక్ట్స్ని ఎవరు ఎనాక్ట్ చేస్తారు? పార్లమెంట్, సెంటర్ చేతిలో ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ మీద అసెంబ్లీ ఎనాక్ట్ చేయొచ్చు, కానీ ఈ సబ్జెక్ట్స్ని మాత్రం సెంటరే ఎనాక్ట్ చేయాలి. సో ఆయన అజిత్ మోహన్ గారు ఆ పాయింట్ని తీసుకొని క్లెయిమ్ చేస్తున్నారు సుప్రీంకోర్టులో. ఏమని? దిస్ ఈజ్ రిలేటెడ్ టు, ఈ ఢిల్లీ రయోట్స్ అన్నది రిలేటెడ్ టు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. సో లా అండ్ ఆర్డర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఢిల్లీ అసెంబ్లీస్ పవర్. సో హౌ కెన్ ఢిల్లీ అసెంబ్లీ కెన్ సమన్ మీ? అలా ఎలా నన్ను సమన్ చేయగలదు అని అజిత్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. సో దీన్ని ఆయన ఏమంటున్నారంటే ఓవర్ రీచ్, అనవసరంగా ఢిల్లీ అసెంబ్లీ దాని రీచ్ని వదిలేసి సెంటర్ యొక్క సబ్జెక్ట్స్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆయన క్రిటిసైజ్ చేశారండి. దిస్ వాజ్ ఆల్సో ద పొజిషన్ టేకన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆశ్చర్యార్థకంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే ఆర్గ్యుమెంట్ ప్లేస్ చేస్తుంది ఢిల్లీ గవర్నమెంట్ మీద. సో ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆల్సో పాయింటెడ్ అవుట్ దట్ ఇట్ వాజ్ గవర్న్డ్ బై ద ఐటీ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో చెప్పాను కదండి, ఐటీ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఎవరు యాక్ట్? అది సెంట్రల్ యాక్ట్. సో వీఆర్ గవర్న్డ్ త్రూ సెంటర్, నాట్ ఢిల్లీ అసెంబ్లీ. సో స్టేట్ అసెంబ్లీస్కి ఎటువంటి అధికారం లేదు. నాట్ ఓన్లీ ఢిల్లీ, స్టేట్ అసెంబ్లీస్కే అధికారం లేదంటున్నారు ఆయన. ఎందుకు? దిస్ ఈజ్ వీఆర్ గవర్న్డ్ బై ఐటీ యాక్ట్ ఆఫ్ సెంటర్. సెంటర్ యొక్క ఐటీ యాక్ట్ ద్వారా మేము గవర్న్ చేయబడుతున్నాం. సో హౌ కమ్ స్టేట్ అసెంబ్లీస్ కెన్ సమన్ us అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ద కోర్ట్ ఇన్ అప్హోల్డింగ్ ద సమన్స్ did not go merely by the legislative power of house. This is very important point. See here, it rightly said the assembly does not only perform the function of legislating. There are many other aspects of governance which can form part of essential functions of legislative assembly and consequently the committee. So assembly functions through assembly యొక్క ఇయర్ అండ్ అవి ఏమవుతాయండి? కమిటీస్. ఆల్రెడీ జిఎన్సిటిడి యాక్ట్లో నేను అది మీకు మెన్షన్ చేశాను. అసెంబ్లీస్ ఎలా వర్క్ చేస్తాయి? దే వర్క్ త్రూ దేర్ కమిటీస్, ఎదర్ పార్లమెంటరీ కమిటీస్ ఆర్ అసెంబ్లీ కమిటీస్. అసెంబ్లీ కమిటీస్ ద్వారా కానీ పార్లమెంటరీ కమిటీస్ ద్వారా కానీ అవి వర్క్ చేస్తాయి. సో అలా వర్క్ చేస్తున్న కమిటీస్ యొక్క వాళ్ళ యొక్క ఫంక్షన్ ఏమవుతుంది? ఎస్, కంట్రోలింగ్ వైలెన్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గవర్నెన్స్. సో గవర్నెన్స్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ అసెంబ్లీ అని కోర్టు చాలా చక్కగా అప్హోల్డ్ చేసిందండి సమన్స్ని. ఎలా అప్హోల్డ్ చేసింది? ఎస్, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. సో దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఓవర్ రీచ్ అని కోర్టు చెప్పింది. ఇట్స్ పాయింట్ వాజ్ దట్ ద ఇన్క్విజిటోరియల్ మీన్స్ లీగలైజ్డ్ పవర్ అండ్ రికమెండేటరీ పవర్స్ ఆఫ్ ఎ హౌస్ కెన్ బి యూజ్డ్ ఫర్ బెటర్ గవర్నెన్స్. సో దానికి లెజిస్లేచర్కి ఏముంటుందండి? అసెంబ్లీకి ఏముంటుంది? లీగలైజ్డ్ పవర్ ఉంటుంది. నాట్ ఓన్లీ లీగలైజ్డ్ పవర్, ఈవెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ అడ్వైజరీ ఆర్ రికమెండేటరీ పవర్. సో ఈ 2 పవర్స్ ద్వారా హౌస్ సమన్ చేయడం తప్పు కాదు అని చెప్తుంది. బట్ ఇట్ ఆల్సో కాషన్డ్ కమిటీ ఫర్ ట్రాన్స్గ్రెసింగ్ ఇన్ టు ఎనీ ఫీల్డ్స్ రిజర్వ్డ్ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్. బట్ కమిటీకి ఒక చిన్న కాషన్ ఇచ్చిందండి, నోటీస్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక చిన్న నోటీస్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ట్రాన్స్గ్రెస్ అంటే క్రాసింగ్ లిమిట్స్, బియాండ్ యువర్ లిమిట్స్, క్రాసింగ్ యువర్ లిమిట్స్. సో మీ లిమిట్స్ని క్రాస్ చేసి
నెవర్ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్స్ రిజర్వ్డ్ ఫర్ సెంటర్. సెంటర్కి ఏ ఫీల్డ్స్ అయితే ఇచ్చారో, దేన్నైతే రిజర్వ్ చేశారో అకార్డింగ్ టు యూనియన్ లిస్ట్, దాన్ని పాస్ చేసి మీరు దాన్ని దాటి, ఆ లిమిట్ని దాటి మీరు ఎంటర్ అవ్వద్దు అని కాషన్ ఇచ్చింది. బట్ సమన్ అయితే అప్హెల్డ్ చేసింది. సో కమింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్, యూ కెన్ సీ హియర్ in this spirit of federalism. Significantly, verdict comes amid a long phase of discordance. Discordance అంటే lack of agreement. వాళ్ళిద్దరి మధ్య అంత అగ్రిమెంట్ లేదు, lack of agreement. సో డిస్కార్డెన్స్ అంటే ల్యాక్ ఆఫ్ అగ్రిమెంట్. ఎవరి మధ్య లేదు? లెజిస్లేటివ్ థర్వ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్. నేను జిఎన్సిటిడి యాక్ట్లో చెప్పానండి. జిఎన్సిటిడిలో ప్రాబ్లం ఏంటి, ఆ అమెండ్మెంట్లో ప్రాబ్లం ఏంటి? there is a tussle between the governor, lieutenant governor, and the Delhi government. So lieutenant governor is nothing but a representative of the center. So central government ki Delhi government ki చాలా రోజుల నుంచి జిఎన్సిటిడి యాక్ట్ వల్ల ఆల్రెడీ ఇట్ ఈస్ హ్యావింగ్ టర్ఫ్ అంటే వార్. సో వార్ లైక్ సిచ్యువేషన్, అటువంటి చిన్న రఫ్ ఫ్రిక్షన్ ఉంది. ఆ ఫ్రిక్షన్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం. మీకు ఫ్రిక్షన్ ఉన్నా ఫెడరలిజం అనే కాన్సెప్ట్ని ఎఫెక్ట్ చేయకూడదు. ఫెడరలిజం అంటే ఏంటి? స్టేట్ హ్యాజ్ ఇట్స్ లిమిట్ టు యాక్ట్ అకార్డింగ్ టు ఇట్స్ యాక్ట్. సో స్టేట్స్ దాని గవర్నెన్స్ చేసుకోవచ్చు. సో అటువంటి స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజంని ఎఫెక్ట్ చేసే విధంగా ఉండకూడదు అని జస్టిస్ చెప్తున్నారు. మీరు ఎలాగైనా కొట్టుకు చావండి, మీ మధ్య ఎంత వారైనా జరగవచ్చు, కానీ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ఫెడరలిజం అని సెంటర్కి చెప్తుంది. ఎవరు? మన జస్టిస్ ఎస్కే కౌల్ ఇన్ ద బెంచ్లో ఉన్న జస్టిస్ ఎస్కే కౌల్ గారు అలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? యూ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం. ఇఫ్ టర్ఫ్ ఈస్ దేర్, యూ గో హెడ్ విత్ యువర్ టర్ఫ్, బట్ డోంట్ ఎఫెక్ట్ ఫెడరలిజం అని చెప్తున్నారు. నాట్ జస్ట్ దాట్, ఇట్ ఆల్సో comes at a time, you can see here, it is very important point, very important point, that it also comes at a time when social media intermediaries are legally fighting some aspects of the new IT rules. So already in new IT rules on social media discuss చేశానండి. న్యూ ఐటీ రూల్స్ 2021 ఈ వీడియో కూడా పాపప్ అవుతుంది. ప్లీజ్ గో త్రూ దిస్ వీడియో. దట్ న్యూ ఐటీ రూల్స్ 2021 ద్వారా ఏం చెప్పారు? సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్కి ఇమ్యూనిటీ ఉంటుంది. సో నౌ కోర్ట్ ఏం చెప్తుంది? బాబు, ఈవెన్ దో మీకు ఇమ్యూనిటీ ఉన్నా, యు ఆర్ నాట్ ఎ మీర్ ప్లాట్ఫామ్ టు ఎక్స్చేంజ్ ఐడియాస్. సో మీరు జస్ట్ ఎ ప్లాట్ఫామ్ కాదు ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసి దాన్ని అలాగే వదిలేయడానికి. యు ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఎ కెపాసిటీ టు స్ప్రెడ్ ద ఐడియా. మేము ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసే ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, మేము ఒక ప్లాట్ఫామ్ మీద మా ఐడియాస్ని పెట్టుకునే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే కాదు, ఆ ఐడియాస్ని మీరు స్ప్రెడ్ చేస్తారు. అలా స్ప్రెడ్ చేసే ప్లాట్ఫామ్ కాబట్టి యూ ఆల్సో షుడ్ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కోర్ట్ చెప్తుంది. కోర్ట్ ఏం చెప్తుంది? మియర్లీ social media intermediaries are not merely a platform for exchange of ideas without performing any significant themselves. ఏ రోల్ సిగ్నిఫికెంట్ రోల్ పెర్ఫామ్ చేస్తారు? స్ప్రెడింగ్ ఆఫ్ దోస్ ఐడియాస్. సో it then linked what happens in these platforms to the real world. Misinformation on social media. So ఏమవ్వచ్చు? Even though you are the platform to exchange ideas, you can be the platform for misinformation also. Misinformation kuda no platform kavachu. So it have a direct impact on vast areas of subject matter which ultimately affect the governance of states. So nee platform మీద ఉండే misinformation ఏం చేయొచ్చు? It will affect integrity of the society, unity of the society. So unity and integrity of society ni affect చేసే విధంగా నీ యొక్క misinformation ఉండొచ్చు. So you also should be responsible to the governance అని చెప్తుంది. Given the constraints and limits of the power of the Delhi Assembly. So you can hear this is all present in new IT rules 2021. You can go through here in my video, in the last video. Given the constraints of the powers of Delhi Assembly, law and order, the very fact that the court found that its committee still could summon the Facebook India. సరే, ఢిల్లీ అసెంబ్లీ మీద కన్స్ట్రెయింట్స్ ఉన్నా, లిమిట్స్ ఉన్నా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇట్ హ్యాస్ రైట్ టు సమన్
గవర్నెన్స్ దృష్ట్యా సమన్ చేసే రైట్ ఉంది అని ఎప్పుడైతే సుప్రీంకోర్టు డిక్లేర్ చేసిందో, ఇట్ ఈస్ ఓపెనింగ్ ద గేట్స్ ఫర్ స్క్రూటినీ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో అలా కోర్టు చెప్పి ఏం చేసింది, ప్లాట్ఫామ్స్ని స్క్రూటినైజ్ చెక్ చేయడానికి స్టేట్స్కి ఒక గేట్ ఓపెన్ చేసింది, ఒక గేట్ని ఓపెన్ చేసింది. ఒక గేట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎలాగా, ఆల్రెడీ రెస్ట్రిక్షన్స్ ఉన్న ఢిల్లీ అసెంబ్లీకే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది యూ కెన్ సమన్ అని. మరి అలాంటప్పుడు మిగతా స్టేట్స్ ఏం చేస్తాయి, సమన్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ సేయింగ్ దట్ స్టేజ్ ఈజ్ సెట్ ఫర్ మోర్ స్క్రూటినీ. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ సెట్ ఎ స్టేజ్ ఫర్ మోర్ స్క్రూటినీ ఆన్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని స్క్రూటినైజ్ చేయడానికి ఆల్రెడీ స్టేజ్ సెట్ అయిపోయింది అని ఆర్డర్ చెప్తున్నారు. సో లెట్ us see how it is related to our mains answer.